పరమ పవిత్రమైన కార్తీక మాసంలో మూడవ దివసంలోకి అడుగుపెట్టాం. ఈ మూడవ రోజు కార్తీక మాసంలో స్నానం చేయటం వల్ల వచ్చే ఫలితం గురించి తెలుసుకుందాం. కార్తీక మాస స్నాన మహిమ అని దీనికి వశిష్ఠ మహర్షి ఒక పేరు కూడా పెట్టాడు. నిప్పు లాంటిది కార్తీక మాసం. అగ్ని తెలిసి తొక్కినా తెలియక తొక్కినా ఎలా అయితే మనల్ని కాలుస్తుందో అలాగే కార్తీక మాసంలో తెలిసి కానీ తెలియక కానీ స్నానం దానం చేస్తే దాని ఫలితం పొందుతాం. కాకపోతే తెలిసి శ్రద్ధాశక్తులతో చేస్తే మహాఫలితం పొందుతాం, లేకపోతే కొంచెం తక్కువ ఫలితం వస్తుంది. ఈరోజు స్వయంపాక దానం చాలా మంచిది, దీపదానం కూడా చాలా మంచిది. నేను చెప్పాను కార్తీక మాసంలో రోజు యథాశక్తిగా కూరగాయలు, కాస్త ఆహార పదార్థాలు మొదలైనటువంటివి, ఉల్లిపాయ ఒకటి లేకుండా మీరంతా దానం చేసుకోండి, తరిస్తారు. వశిష్ఠుడు జనక మహారాజు గారికి మూడవ రోజు తత్వనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణోత్తముడి కథ చెప్పాడు. పూర్వం తత్వనిష్ఠుడు అని పేరు కలిగిన ఒక మహాపండితుడు ఉండేవాడే. ఆయన సర్వం విష్ణుమయం జగత్ అని నమ్మినవాడు. భూమండలమంతా తీర్థయాత్రల పేరుతో తిరిగేటటువంటి వాడు. ఆ తిరుగుతున్నప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్న పండితుల్ని సేవించి వారు చెప్పిన పనులు చేసి వారిని గౌరవించి వారి ద్వారా ఆ తీర్థయాత్రా మహిమలు తెలుసుకునేవాడికి జ్ఞానం పెరుగుతుంది. మహాత్ముల్ని సేవించటం వల్ల, తీర్థయాత్రలు చేయటం వల్ల జ్ఞానం బాగా అభివృద్ధి చెందుతుంది. అలా జ్ఞానాభివృద్ధి చేసుకునేవాడు ఆయన. ఆయన గురువును కూడా ఆశ్రయించాడు. ఎప్పుడూ కూడా పరబ్రహ్మను చూడాలి, తరించాలి అనుకున్నవాడు గురువులను ఆశ్రయించాలి. కృష్ణ, గోదావరి, చర్మణవతి, కావేరి వంటి తీర్థయాత్రలన్నీ చేశాడు. నదుల ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాలన్నీ చూశాడు, తీర్థయాత్రలు చేశాడు. ఆ నదుల్లో స్నానం చేశాడు, దానం చేశాడు. ఇలా తిరుగుతూ ఒకనాడు ఆయన కావేరీ నది చేరాడు. కావేరీ నది అంటే వైకుంఠం నుంచి భూలోకానికి దిగి వచ్చిన విరజా నది అని, అక్కడున్న శ్రీరంగనాథుడే విష్ణువని మన పురాణాలు చెప్పాయి. కార్తీక మాసంలో కొన్ని నదులలో స్నానం చేయటం చాలా పుణ్యం. అందులో గంగ, మరొకటి కావేరి, మరొకటి యమున, ఇలా కొన్ని నదుల గురించి చెప్పారు. కావేరీ నదిలోకి వెళ్ళి స్నానం చేయటం అంటే అది యోగం అన్నమాట. విరజా నదిలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది. ఈయన అదృష్టం బాగుండి కావేరీ నదీ తీరానికి వెళ్ళాడు, శ్రీరంగనాథుడిని సేవించాడు, భక్తి శ్రద్ధలతో అక్కడ కార్తీక వ్రతాన్ని ఆచరించాలనుకున్నాడు. మూడవ రోజు లేచాడారు ఆయన. కార్తీక మాసం అంతా కావేరీ నదీ తీరంలో ఉండి రంగనాథుడిని సేవిస్తూ అక్కడే కార్తీక మాస వ్రతం చేయాలనుకున్న ఈ పండితుడు మూడవ దినమున తెల్లవారుజామున లేచి గంగానది, గోదావరి, కృష్ణ వీటన్నిటినీ తలుచుకుని కావేరిలో స్నానం చేశాడు.